ఇక సముద్రంలో భారీ భూకంపం పరిస్థితి చాలా దారుణం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పసిఫిక్ మహాసముద్రంలో భారీ భూకంపం బుధవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. ఇక నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ నివేదిక ప్రకారం దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైంది. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2 గంటలకు ఈ భూకంపం సంభవించడంతో ప్రకంపనలు భూమి లోపల దాదాపు 515 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమయ్యాయి. కాగా ఈ భారీ భూకంపం కారణంగా ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అయితే ప్రస్తుతానికి అందుబాటులోకి రాలేదు. ఇదిలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా సంభవించే భూకంపాలలో అత్యధిక శాతం పసిఫిక్ మహాసముద్రం అంచున ఉన్న సర్కం పసిఫిక్ సెస్మిక్ బెల్ట్లోనే సంభవిస్తాయి. అందుకే దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద భూకంపాలలో దాదాపు 81% ఇక్కడే సంభవిస్తాయి. భూమి లోపలి టెక్టానిక్ ప్లేట్లు ఒకదాని కిందకు ఒకటి చొచ్చుకుపోవటం వల్ల ఏర్పడే ఒత్తిడి ఈ ప్రాంతంలో నిరంతరం భూకంపాలకు దారితీస్తుంది. దాదాపు 40 కిలోమీటర్ల పొడవైన విస్తరించి ఉన్న ఈ రింగ్ ఆఫ్ ఫైర్ వెంబడి ప్రపంచంలోనే 90% భూకంపాలు సంభవిస్తుంటాయి. గుణాంకాల ప్రకారం ఏటా భూమిపై సుమారు 5 లక్షల భూకంపాలను గుర్తించగా అందులో 1 లక్ష వరకు ప్రజలు గమనించేలా ఉంటాయి. అయితే కేవలం 100 భూకంపాలు మాత్రమే భారీ నష్టాన్ని కలిగిస్తాయి. 115 మిలియన్ ఏళ్ల క్రితం ఆవిర్భవించిన ఈ మండలం నేటికి భూగోళంపై అత్యంత ప్రమాదకరమైన భూకంప ప్రాంతంగా కొనసాగుతుంది.